श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 8వ అధ్యాయం, నిన్నటి తరువాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మా నాన్నలని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకు విలువను ఎవరు చెప్పగలరు? తరువాత తండ్రి మరణించాడు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యకి భర్తగా అయి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపత్ కోజే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే కుశాల్ చంద్ పెనతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తర్వాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకు ఉన్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సును కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్ర బండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకుని షిరిడి నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తుల మేళతాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకు సాష్టాంగపడేవారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవ సంబరంతో, వాద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను కనివేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోకి తీసుకెళ్లేవారు. తర్వాత కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలను సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆశీర్వదనం చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడి తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహతా గ్రామం ఉండేది, మరోవైపు నేమ్గా ఉండేది. ఈ రెంటి మధ్య బాబా ఉండే షిరిడి గ్రామం ఉండేది. ఆ మధ్య కేంద్ర బిందు నుండి ఆ రెండు గ్రామాలను దాటి అవతలకి ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకు అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనూ లేదు. రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాగబోగలు, వేళలు ఆయనకు తెలిసి ఉండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారై బాబా అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన, ఇప్పుడు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు అనేవారు. బాబా, ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాడు అంటే, బాబా, ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరే, ఎందుకు దాడావిడి, పద కొంచెం రొట్టె ముక్క తిను, మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు. ఆ మాటలను ధిక్కరించే ధైర్యం ఎవరికి ఉంటుంది? చిన్న పెద్ద, తెలివిగలవారు, తెలిసిన వారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్య పెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకటి తర్వాత మరోటి అలా అనేకులు పొందిన వినూత్నమైన, అద్భుతమైన లెక్కలేని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్పాను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్ళకు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతింపబడిన వారే వెళ్ళేవారు. అనుమతి లభించని వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్కబెట్టిన వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించి కొద్దిగా చెప్పడం జరుగుతుంది. అలాగే బాబా మధుకర వృత్తిని అంగీకరించడం, ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నం ఎందుకు తినాలి, పంచసూనం మొదలైన పాతకాల ప్రక్షాళనం అంటే ఏమిటి అన్న విషయాలు ముందు చెప్పబడతాయి. కనుక శ్రోతల చరణాలకు అనుక్షణం ఆదరంతో వినతి చేస్తున్నాను. మీరు మీ శ్రేయస్సు కోసం ఈ సాయి చరిత్ర వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన
భక్త హేమాడ్బంద రచించిన శ్రీ సాయి సముద్ర సత్య చరిత్రలో నరజన్మ గొప్పతనం, భిక్షార్ణ సేవనం, బాయిజాబాయి భక్తి వర్ణన, అలాగే తాత్యా మహల్సాపతి మసీదు శయనం అనే పేరు గల 8వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. తొమ్మిదో అధ్యాయము. ఆజ్ఞ, అవాజ్ఞ, విఘ్నము, భిక్షావృత్తి, పంచసూనాది పాతక పక్షాలనము, అలాగే భక్త తర్కడ్ కథా నిరూపణ. బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల వచ్చే అవాంతరాలు. బాబా భిక్ష చేసి జనులు పంచసూనాది పాతకాలను నాశనం చేయటం. భక్త తర్కడ్ కథ వర్ణన. మూల గ్రంథంలో ఈ అధ్యాయం చివరి అధ్యాయంలోని విషయం గురించి చెప్పలేదు. పొరపాటును కూడా అలా జరిగినట్టు కనిపిస్తుంది. అందుకని నేను నా ఆలోచనతో పై విషయాన్ని దర్శనం చేశాను. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంధానము. బాబా అనుమతి లభించని భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్తే దారిలో ఎలా బాధలు పడేవారో, అలాగే భక్తుల శ్రేయస్సు కోసం పంచసూనం వగైరా పాతకాలం విసరటం, దంచటం, పొయ్యి వెలిగించటం, నీరు నింపటం, పేడతో అలకటం ఇత్యాది నిత్య గృహ కృత్యాలు చేస్తున్నప్పుడు దైవయోగంతో సంభవించే జీవుల హింసా పాతకాలను నివృత్తి చేయటం కోసం బాబా భిక్ష చేసిన వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించటం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు మనసులో కదల్లేని నిర్జీవులు అంటే వ్యాపించి ఉండే ఈ శ్రీ సాయే కృపావంతులై సమస్త ప్రాణుల్లోనూ ఈశ్వరుడున్నాడని మనసులో ప్రతిబింబింప చేయటం. అదంతా నేను వర్ణిస్తాను. నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఈ కథను ఆదరపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడీ యాత్రలో విశిష్టత ఏమిటంటే, యాత్ర చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళ్తే భక్తులు అవాంతరాలను ఆహ్వానించినట్లయ్యేది. అలాగే తిరిగి వెళ్ళిపోయేందుకు ఒకసారి బాబా అనుమతించని తర్వాత ఒకవేళ షిరిడీలో వారు ఒక క్షణం పాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలు వచ్చి తల మీద కూర్చునేవి. అది అందరి అనుభవము. ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిన వారికి దారిలో అనుకోని కష్టాలు వచ్చాయి. కొందరైతే జన్మంతా గుర్తు పెట్టుకునేలా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్తున్నా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేది కాదు. పైగా వారు ఉపవాసంతో మలమలా మాడిపోవడం అనేక మంది భక్తులు చూశారు. ఒకసారి తాత్యాకోతే పాటేలు గోవార్గాంకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారం సంత జరిగేది. అతను గుర్రబండిని ఆపి మసీద్కు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుందామని వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పైకి ఊరికే నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవటం కోసం తటపటాయిస్తారు. కానీ బాబాకి సమయాలు తెలుసు. తాత్యా అలా తొందరపడటం చూసి బాబా, కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉంచు, సంత మరోసారి వెళ్ళొచ్చు, గ్రామం బయటికి వెళ్ళకు అన్నారు. తర్వాత తాత్యా మొండి పట్టుదల చూసి శ్యామను వెంట తీసుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామతో పనేముంది అంటూ తాత్యా బాబా ఆజ్ఞను పట్టించుకోకుండా వెళ్ళి గుర్రబండిలో కూర్చొని సంతకు బయలుదేరాడు. ఆ 2 గుర్రాల్లో ఒకటి పొగరమోతుది. 300 రూపాయల పెట్టి కొన్న గుర్రం అది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రము సావూల్ బావి వద్దకు రాగానే ఎంతో విశ్రంగా స్వాధీనం తప్పిపోయి ఎంతో స్వచ్ఛంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బ తినని ఎరగంది సంతకు అది కొద్ది సమయంలో చేర్చగలది అయినా ఆ గుర్రం పడిపోయింది. బండికి ఒక్కసారి కుదుపు వచ్చి బోల్తా పడింది.
తాత్య నడుం పట్టింది. ఇక సంత ఎక్కడ? తాత్యకు సాయిమాత గుర్తొచ్చింది. మనసులో సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టం కలిగేది కాదు. సరే, జరిగిపోయిన దాని గురించి అప్పుడేమీ చేయలేము అనుకున్నాడు. మరోసారి కూడా అలాగే జరిగింది. తాత్య కోల్హార గ్రామానికి బయలుదేరాడు. గుర్రబండిని కుదుర్చుకొని బాబాని అనుమతి అడగటానికి వెళ్ళాడు. బాబా చరణాలకు వందనం చేసి ఇంక వెళ్ళొస్తానన్నాడు. బాబా సమ్మతి పూర్తిగా లభించలేదు. అయినా తాత్య అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో వినండి. సరే, చాలా వేగంగా వెళ్ళగల బండి అది పట్టు తప్పి ఇష్టం వచ్చినట్లు వేగంగా పరిగెత్తింది. దారిలో ఉన్న మిట్ట పల్లాలు అసలు గమనించలేదు. తాత్యకి ప్రాణం మీదకి వచ్చినంత పనైంది. అయితే సాయి కృపతో ఆ గుర్రబండి తుమ్మ చెట్టుకుని ఢీకొని ఆగిపోయింది. అది నయమై మంచే జరిగింది. అది అక్కడే విరిగిపోయి తర్వాత ప్రయాణం ఆగిపోయింది. అలాగే ముంబైకి చెందిన ఒక గొప్ప ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకొని సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. చందోర్కరు సిఫార్సుతో మాధవరావుకి అతను ఒక ఉత్తరం రాయించుకొచ్చాడు. షిరిడీకి వచ్చాక అతను ఒక గూడారాన్ని అడిగి తీసుకున్నాడు. అతని నివాసం సుఖప్రదంగా ఉంది. బాబా ఇచ్చకు విరుద్ధంగా ఎవరైనా సరే నేను మసీద్కి వెళ్ళి మెట్లు పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకొని ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను అని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కడానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ అది వ్యర్థమైంది. దాంతో అతను పాపం చాలా నిరాశపడ్డాడు. తాను మసీదులో పైకి వెళ్ళి మోకాళ్లపై కూర్చొని బాబాకి వందనం చేయాలని, ఆయన చేతిని ముద్దు పెట్టుకొని ఆయన దగ్గర కూర్చోవాలని అతని మనసులో ఎంతో కోరిక. అయితే బాబా అతని మసీదులో తన వద్ద కూర్చోనివ్వలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతను కింద సభా మండపంలోనే ఉండాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి, పైకి మాత్రం రాకూడదు. సరే, తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయేందుకు బయలుదేరి బాబా దగ్గర సెలవు తీసుకోవాలని ప్రాంగణంలోకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో రేపు వెళ్దువుగానీలే, అంత తొందర ఎందుకు అన్నారు. అక్కడున్న వారు అతనికి ఎంతగానో చెప్పారు. అనేక రకాలుగా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. బాబా మాటలు లెక్క పెట్టకుండా పోయిన వాళ్ళు ఎంతో పడ్డారు అని కూడా చెప్పారు. జరగవలసినది జరిగే తీరుతుంది, ఆగదు. వారి మాటలు అతని మనసుకి ఎక్కలేదు. అతను బాబా మాటల్ని లక్ష్య పెట్టకుండా బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. గుర్రబండి మొదట్లో సరిగానే వెళ్ళింది, కానీ తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ బావిని మాత్రం దాటాయి. అప్పుడు దానికి ఎదురుగా ఓ సైకిల్ రావడంతో గుర్రం ఒకసారిగా బెదిరింది. ఆ వ్యక్తి బండిలో వెనుక వైపు కూర్చొని ఉన్నాడు. అతను తూలి ఓ పక్కకి ఒరిగిపోయి నడి రోడ్డు మీద బొక్కబోర్లా పడిపోయాడు. అతను దేకుతూ పోయాడు. జనులు గొప్ప ప్రయాసతో బండిని ఆపి అతన్ని బండిలోనికి ఎత్తి కూర్చోబెట్టారు. బండి ముందుకు కదిలింది. షిరిడి ఓవైపు, ముంబై ఓవైపు ఉండిపోయాయి. ఇక్కడ కోపర్గాం హాస్పిటల్ వైపు బండి మరలించబడింది. సరే, అక్కడ ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో దుఃఖితుడై ఆజ్ఞను అతిక్రమించినందుకు ప్రాయశ్చిత్తంగా వచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులు అక్కడే పడి ఉన్నాడు. సరే, జనులకి ఇలా అసంఖ్యాకంగా అనుభవాలు కలగడంతో వాళ్ళు మనసులో సహజంగానే శంకించసాగారు. బాబా ఆజ్ఞను పాటించి హాయిగా ఉండడం మొదలుపెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కొందరికి బండి చక్రం ఊడిపోయేది, కొందరి గుర్రాలు అలసిపోయేవి, కొందరు రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో పడి ఉండేవారు. అయితే కొందరు మరమరాలు నములుతూ కూర్చునేవారు.
కానీ ఆదరపూర్వకంగా వారి ఆజ్ఞను పాటించే వారికి వేళకాని వేళలో కూడా బండి దొరికేది, ప్రయాణం కూడా సుఖంగా సాగేది. దాన్ని వాళ్ళు తమ జన్మంతా స్మృతి పదంలో పెట్టుకునేవారు. సంవత్సరాల తరబడి భిక్ష యాచించడానికి బాబా ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంకం కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను వినండి. బాబా ఆచరణి నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయడమే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించడంలోని ఆనందాన్ని ఇచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు బాబా. తను మన ధనాలతో సహా సర్వాన్ని సాయి చరణాలలో సమర్పించే ఏకనిష్ట భక్తులను సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థుల ఇంట్లో ఉడికించే ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్య పురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతిగా ఇవ్వవలసి ఉంటుంది. అథవా ప్రత్యక్షంగా అక్కడున్న వారికి ఆదరపూర్వకంగా తినడానికి ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థ్య భోజనం చేస్తే అతను కానుక, వాచిక, మానసిక శుద్ధి కోసం చాంద్రాయ వ్రతం అంటే రోజు తినే అన్నపు ముద్దను చంద్రుడి వృద్ధి క్షయాల్లాగే ఎక్కువ తక్కువలు చేసి తిని ప్రాయచిత్తం చేసుకునే ఓ వ్రతం చేయవలసి ఉంటుంది అని శాస్త్రాలలో నియమం ఉంది. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నం వండుకోవడం లేదా స్వయం పాకం చేసుకోవడం నిషిద్ధం. వాళ్ళు ఒకవేళ అలా చేస్తే వారి తల మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చి పడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థ ఆశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా గృహస్థాశ్రమానికి చెందినవారు కాదు, వానప్రస్థ ఆశ్రమానికి చెందినవారు కూడా కాదు. ఆయన కేవలం బాల్యం నుంచి సర్వస్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి కనుక భిక్ష చేయడం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి, నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనసులో దృఢ నిశ్చయం ఉన్న వారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. లేకపోతే హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కునే ఇతరుల పద్ధతి చూడండి. మొదట మానవులు పుత్రేషణ అంటే పిల్ల పాపలను పొంది సంసారంలో ఉండడం మీద ఇచ్చ, తర్వాత విత్తేషణ డబ్బు సంపాదనపై లోభం, లోకేషణ అంటే జగత్తు గౌరవ మర్యాదలు పొందాలన్న ఆకాంక్ష. ఈ 3 రకాల ఆకాంక్షలను నిశ్చయపూర్వకంగా వదలవలసి ఉంటుంది. వారే భిక్షాన్నం తినడానికి అర్హులు. లేకపోతే భిక్షాపాత్రతో భిక్ష చేసేవారి బ్రతుక్కి నిప్పు పడని అలా వారు బ్రతికి ఉండడం సిగ్గుచేటు అని తుకారాం మహారాజు పాడడం అర్థహీనం, సారహీనం అవుతాయి. సాయి సమర్థులు గొప్ప సిద్ధపురుషులు అన్న విషయం చిన్న పెద్దలందరికీ తెలుసు. అయితే మనం సదా సాంసారికమైన ఆశలను, కోరికలను పనివేసుకొని ఉండడం వల్ల అమర అనురాగ అమృత ధారలు వర్షించే ఆయన పవిత్ర చరణాలలో ఆసక్తిని పెట్టుకోవడం లేదు. 5 రకాల మహాయజ్ఞాలు. బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం, దేవయజ్ఞం అంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వడం, పితృయజ్ఞం అంటే స్వాద ఆకారాలతో పితృలకి ఆహుతి ఇవ్వడం, భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానాలు, క్రిమి కీటకాల కోసం, పశు పక్షాల కోసం ముద్ద తీసి పెట్టడం, మనుష్యయజ్ఞం అంటే అతిథులకు భోజనం పెట్టడం. చేయని గృహస్థాశ్రమ మానవుల నింద్య భోజనాన్ని షిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజు 5 ఇళ్లల్లో భిక్ష పోయి వారికి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేస్తూ ఉండేవారు. ఆ ప్రకారంగా ఆ దురదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్లల్లో కూర్చుని ఆ లాభాన్ని పొందుతారు. ఆ 5 మహాయజ్ఞాలు చేశాక మిగిలిన అన్నాన్ని తినేవారి పంచశూనం అనే పేరు గల ప్రసిద్ధి చెందిన తెలియకపోవడం వల్ల సంభవించే
తెలుసుకోవడానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండని అంటే రోట్లో వేసి దంచడం, చుల్లి అంటే పొయ్యి అంటించడం, పేషని తిరగలిలో వేసి విసరడం, ఉదకుంబి నీరు నింపడం, మార్జాని పేడతో అలకడం అనే ఈ 5 పాతకాల పంచశూనం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. రోట్లో ధాన్యం గింజలు వేసి పైన రోకలితో దంచుతూ దాని మీద పొట్టును తీసేటప్పుడు మనకు తెలియకుండా జీవులు చనిపోతూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ చేయకపోతే ధాన్యం ఉడకదు. పంచశూనాలలో మొదటిది కండని అనే పేరు గల పాపం. పొయ్యిలో కట్టెలు మండిస్తూ ఉంటే, అన్నం వండుతూ ఉంటే అక్కడ కూడా జీవహత్య జరుగుతుంది. ఆ పాపాన్ని చుల్లి అంటారు. తిరగలి తీసుకొని ఏదో ఒక ధాన్యాన్ని పిండిగా విసురుతున్నప్పుడు తెలియకుండానే జీవులు నశిస్తాయి. దానికి పేషని అని పేరు. వాపికూప లేదా తటాకాల నుంచి కుండతో నీరు నింపుకొని స్త్రీలు పురుషులు తీసుకువస్తారు. అక్కడ గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అక్కడ అసంఖ్యాకంగా ప్రాణాలు మరణిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బిందెను శుభ్రంగా కడగాలని మట్టి లేదా బూడిదతో తోముతుంటే అప్పుడు కూడా మనకిష్టం లేకపోయినా జరిగే హత్యలు అంటే ఈ 4వ పాపాన్ని ఊదకుంబి అంటారు. అలాగే చన్నీటితో కానీ లేదా వేడి నీటితో కానీ స్నానం చేస్తుంటేను లేదా చీపురుతో ఊడ్చేటప్పుడు పేడతో మట్టితో కలిపిన నీటిని నేలపై చల్లుతుంటేను భయంకర జీవహత్య జరుగుతుంది. దానికి మార్జాని అనే పేరుంది. ఈ 5 రకాల పాపాల నుంచి ముక్తులవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ పంచసున పాతకాలు క్షయమవుతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ప్రభావంతో పవిత్రము శుద్ధము అయిన జ్ఞానము ప్రాప్తిస్తుంది. జ్ఞానానంతరం ఆ అదృష్టశీలురైన గృహస్థులకి ఫలదాయకమైన శాశ్వత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సరే, సాయి భిక్ష చేసే వ్రతం గురించి వ్రాస్తూ పోతుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఓ కథను వినండి. తర్వాత ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. మనసులో మాత్రం ప్రేమ ఉండి తీరాలి. అలా పెట్టుకొని ఎవరైనా ఏదైనా పంపితే దానిని తీసుకువచ్చిన ఆ వ్యక్తి దానిని గురించి విస్మరిస్తే అప్పుడు బాబా దాన్ని మర్చిపోకుండా తాము స్వయంగా అడిగి మరీ తీసుకునేవారు. కూర కానీ, రొట్టె కానీ, పాలకోవా కానీ ఏదైనా సరే భక్తిభావం మాత్రం ప్రగాఢంగా ఉండాలి. అలా చెలించని స్థిరమైన భక్తులు కలిస్తే సాయిబాబాకు సంతోష సరిగమలు పలికించగల ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగేది. ఇది అలాంటి ఓ ప్రేమిక భక్తుడి కథ. అది వింటే శ్రోతలకు ఆనందము ఆకాశపు టంచులు అందుకుంటుంది. ఎవరి చేతనైనా జరగవలసిన పనిలో ఏదైనా పొరపాటు జరిగితే బాబా వారిని చక్కగా సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారు. బాబా యొక్క ఈ మధురమైన శిక్షణా పద్ధతి భక్తులను సరైన సమయంలో మేల్కొలిపేది. అలాంటి అనుభవాన్ని పొందిన వారి అదృష్టం ఎంతో గొప్పది. వారికి చెప్పలేనంత ఆనందం ప్రాప్తిస్తుంది. రామచంద్ర అనే పేరు గల ఓ వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి పేరు ఆత్మారాం, వారింటి పేరు తర్కడ్. అతనికి సాయియే విశ్రాంతి స్థానం. అందరూ అతన్ని బాబాసాహెబ్ తర్కడ్ అనే పేరుతో పిలుస్తుండేవారు. అతని గురించిన కథనే ఇప్పుడు ఈ గ్రంథంలో మనం ముందుకు నడిపిద్దాం. హృదయంలో సాయిపై ప్రేమ ఉవ్వెత్తున ఎగిసి పడుతుండగా తర్కడ్ తన అనుభవాలను చెప్పేవాడు. అది వినేవారికి మహదానందంగా ఉండేది. అది అతనిది ఎంత గొప్ప భక్తి, ఎంతో గొప్పది.
ఈ గ్రంథంలో ఇది రచించటానికి అంతకు మించి మరో కారణం లేదు. అడుగడుగునా తనకు సంభవించే సాయిబాబా అనుభవాలను ఒకదాని వెనుక మరోటి అందమైన హావభావాలతో రసవత్తరంగా వర్ణిస్తుండేవాడతను. బాబాసాహెబ్ భక్తి అనుపమానము. అతని ఇంట్లో ఉన్న అందమైన పెద్ద చందన మండపంలో 3 వేళలా పూజించటానికి కాగితం పైన గీసిన శ్రీ సాయిబాబా చిత్రపటం ఉండేది. తర్కడు ఎంతో అదృష్టవంతుడు. అతని కడుపున పుట్టిన కొడుకు కూడా భక్తిపరుడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా అతను అన్నం మెతుకు ముట్టుకునేవాడు కాదు. ఉదయాన్నే స్నానం చేసి బాబా చిత్రపటాన్ని కాయా వాచ మనస నిత్యము పూజించి భక్తిపూర్వకంగా దానికి నైవేద్యం పెట్టేవాడు. అలా అతను ఆ నిత్యాక్రమాన్ని విసుగు లేకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే అతని శ్రమ ఫలించి అతనికో అసమానమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయికి పరమ భక్తురాలు. ఓసారి ఆమెకు షిరిడీ వెళ్ళాలని మహా ఉబలాటం కలిగింది. షిరిడీకి వెళ్ళి సాయి సమర్థుల దర్శనం చేసుకొని అక్కడే కొద్ది రోజులు ఉండి బాబా చరణాలను ప్రత్యక్షంగా సేవించుకోవాలని ఆమెకు అనిపించింది. తల్లితో పాటు కొడుకు కూడా వెళితే బాగుంటుందని తండ్రి కోరిక. అయితే అలా వెళ్లేందుకు కొడుకుకి మనస్కరించలేదు. తాను వెళ్తే ఇంట్లో బాబాకి నియమంగా పూజ ఎవరు చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. దేవుడి విగ్రహాల పట్ల పూజా అర్చనలతో భక్తి కలిగి ఉండటం పట్ల విశ్వాసం లేని వారి సమాజంలో సభ్యుడు. అతనికి విగ్రహాలను పూజించడం అనే శ్రమను కలిగించడం ఏం బాగుంటుంది అన్న చింత కలిగింది అతనికి. అయినా తాను కూడా తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాలన్న తండ్రి ఉత్సాహాన్ని మనోగతాన్ని చూసి ఆ అబ్బాయి తండ్రిని ప్రేమపూర్వకంగా ఇలా అర్థించాడు. సాయిబాబాకు నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరం అన్నం తినమని మాటిస్తేనే తప్ప నేను షిరిడీకి నిశ్చయంగా వెళ్ళలేను. కొడుకు నిత్యక్రమం గురించి తండ్రికి మొదటే తెలుసు. అతను నువ్వు బయలుదేరు, నిజంగా నేను రోజు నైవేద్యం పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. సాయిబాబాకు అన్నం సమర్పించకుండా ఎవ్వరు కూడా ఈ ఇంట్లో అన్నం ముద్ద నోట్ల పెట్టరు, సరేనా? నా మాట నిజం, సందేహించకు. నువ్వు హాయిగా ప్రశాంత చిత్తంతో వెళ్ళు అన్నాడు. అలా మాట తీసుకున్న తర్వాత కొడుకు షిరిడీ వెళ్ళాడు. మరునాడు ఉదయం తర్కడు స్వయంగా పూజ చేయటం మొదలుపెట్టాడు. మర్నాడు పూజ మొదలు పెట్టగానే బాబాసాహెబ్ తర్కడు సాయిబాబా పటం ముందు సాష్టాంగం చేసి ఇలా ప్రార్థించాడు. అబ్బాయి పూజ ఎలా చేస్తాడో అలాగే నా చేత కూడా సేవ జరిపించుకోండి. అది కేవలం యాంత్రికమైన ప్రక్రియగా ఉండకూడదు. నా హృదయంలో ప్రేమాంకురాలు మొలిపించండి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో 4 గడియలంటే రాత్రి 1:30 గంటల నుండి సూర్యోదయానికి ముందు 2 గడియల అంటే 45 నిమిషాల వరకు ఆ మధ్య సమయం ఈశ్వరోపాసనకు ఎంతో యోగ్యమైనది అని శాస్త్రాల్లో చెప్పబడింది. స్నానం చేసి తర్కడు ప్రార్థనాపూర్వకంగా నైవేద్యంతో పాటు పూజ చేసేవాడు. నైవేద్యం కోసం బాబాసాహెబ్ నియమంగా బాబాకు పటిక బెల్లం అర్పించేవాడు. ఆ నియమం చాలా రోజులు నడిచింది. అయితే ఆ రోజు అందులో అవరోధం ఏర్పడింది. తర్కడ్ మనసు వ్యవహారాలలో చిక్కుకొని ఉండి అతను మర్చిపోవడం వల్ల ఆ ఒక్కరోజు నైవేద్యం పెట్టకుండానే అందరి భోజనాలు అయిపోయాయి. ఒక గొప్ప మిల్లులో తర్కడ్ సాహెబ్ ముఖ్య అధికారి. అందుకని అతను ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్లాల్సి వచ్చేది. మధ్యాహ్నం బయట నుండి తిరిగి వచ్చాక భోజనానికి కూర్చున్నప్పుడు మొదట నైవేద్యం పెట్టిన పటిక బెల్ల ప్రసాదం అతనికి పెట్టేవారు. అది నియమం. కానీ ఆ రోజు పూజలో అతను మర్చిపోయాడు గనక పటిక బెల్లం నైవేద్యం ఆగిపోయింది. కనుక భోజన సమయంలో ప్రసాదం లేకపోయింది.
భోజనానికి కూర్చున్నప్పుడు వంటావిడ ప్రతిరోజు ప్రసాదంగా కొంచెం పటిక బెల్లం పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి అయ్యేది. అయితే ఆ రోజు పూజ వేళ గాని ఎందుకో గాని హడావుడయ్యి చక్కెర నైవేద్యం పెట్టడం పక్కన ఉండిపోయింది. కనుక ప్రసాదం నియమానుసారం పళ్ళెంలోకి లేకుండా పోయింది. వెంటనే తర్కడు కంచం ముందు నుండి లేచి పశ్చాత్తాప హృదయుడై సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కారం చేసి కళ్ళ నుంచి అశ్రువులు జలజల రాలుతుండగా, బాబా, ఎందుకిలా మాయను కలిగించారు? నేనెలా మరిచిపోయానసలు? నా నుంచి చివరికి ఈ పొరపాటు జరగనే జరిగింది. మొదట కృపతో నన్ను క్షమించండి. ఇది కేవలం మరపు కాదు, గొప్ప పాపం. నాకెంతో పశ్చాత్తాపం కలుగుతుంది. నేను పొరపాటు చేశాను. నాకు నిజంగా సిగ్గులేదు. మహారాజా, నాపై కరుణ చూపండి అంటూ తర్కడు చిత్రపటం ముందు సాష్టాంగపడ్డాడు. అతని అంతఃకరణలోని దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతను మళ్ళీ, ఓ దయాసాగర సాయి మహారాజా, నాపై దయ చూపండి అని ఎంతో నిస్సహాయతతో తర్కడు తన కొడుక్కి ఉత్తరం రాశాడు. నా వల్ల గొప్ప పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించమని సాయిబాబాను ప్రార్థించు. అనన్యంగా శరణు వచ్చిన వీరిపై దయ చూపమని అడుగు. ఆయన కరుణని యాచించు. ఈ దీనదాసుని కోసం అభయవచనాన్ని అడుగు. బాంద్రాలో జరిగిందిది. దానికి 100 క్రోస్ల దూరంలో ఉంది షిరిడి. అయినప్పటికీ అక్కడికి వెంటనే కబురు అందింది. అక్కడ బాబా నోటి నుండి జాలువారిన శబ్దాలను వినండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కనుసన్నలలో ఉంచుకున్న త్రికాల జ్ఞాని సాయి మహారాజు. ఆయనకు దేశ కాలాలలోనే అవరోధాలు లేవు. దానికి ప్రత్యక్ష ప్రమాణం చూడండి. ఇక్కడ షిరిడీలో ఆ అబ్బాయి ఆ రోజు సాయిబాబాకు వందనం చేయడానికి పోయినప్పుడు జరిగిన సంభాషణని శ్రోతలు జాగ్రత్తగా వినండి. అబ్బాయి ఎంతో సంతోషంగా తన తల్లితో కలిసి బాబా చరణాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఆమెను ఉద్దేశించి అన్న మాటలు విని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏం చేయనమ్మా, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. కానీ తినటానికి కనీసం తాగటానికి గంజి అంటే నూకలని ఉడకబెట్టి పలచగా చేసిన ద్రవం లేదు. నేను ఉపవాసంతోనే తిరిగి రావాల్సి వచ్చింది. స్నేహానుబంధాలు ఎలా ఉంటాయో చూడు. తలుపులేసి ఉన్నా నేను మనస్ఫూర్తిగా లోపలికి వెళ్ళాను. నన్నెవరు అడ్డగించగలరు? ఇంట్లో యజమాని కలవలేదు. నా కడుపులో పేగులు ఆకలికి అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అన్నం లేకుండా అలాగే నేను తిరిగొచ్చేశాను. బాబా అన్న ఆ మాటలు వినగానే ఆ అబ్బాయి తన తండ్రి మతిమరుపు వల్ల బాబాకు నైవేద్యం పెట్టి ఉండడన్న విషయాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆ అబ్బాయి బాబాకి నన్ను తిరిగి ఇంటికి పంపండని విన్నపం చేశాడు. అయితే బాబా అతన్ని పోనీయలేదు. అక్కడే అతని చేత పూజను చేయించి ఆయన దానిని స్వీకరించారు. అదే రోజు ఆ అబ్బాయి షిరిడీ నుండి వివరంగా ఉత్తరం రాసి తండ్రికి పంపాడు. అది చదివినప్పుడు తండ్రి మనసు ద్రవించిపోయింది. బాంద్రా నుంచి రాసిన ఉత్తరం కూడా షిరిడీకి చేరుకుంది. ఆ అబ్బాయికి విస్మయం కలిగింది. అతని కళ్ళ నుంచి ఉబికిన అశ్రువులు ప్రవాహంలా బయటికి దూకాయి. చూడండి సాయి లీల ఎలా ఉంటుందో. ప్రేమతో హృదయం ఉవ్వెత్తున ఎగిసి పడకుండా ఎలా ఉంటుంది? ఇది విని అంతఃకరణలో వింత అలజడి చెలరేగి ద్రవించకుండా ఉంటే పాషాణ హృదయులు ఎవరు ఉంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఈ అబ్బాయి తల్లే ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు సాయిబాబా ఆమెపై అనుగ్రహము చూపిన పద్ధతి చాలా విశేషంగా ఉంటుందండి. వినండి. మధ్యాహ్నం పూట వంటగదిలో కంచంలో
భోజనాన్ని వడ్డించి సిద్ధం చేస్తున్నప్పుడు గడపలో ఆకలితో ఉన్న ఓ కుక్కొచ్చి నిలబడింది. ఆ తల్లి కంచంలోని రొట్టెలో ఒక ముక్కని దానికి తినటానికి వేసింది. అప్పుడే బురద ఓడుతూ ఆకలితో విడిపించబడే ఓ పంది కూడా అక్కడొచ్చింది. ఇదంతా స్వాభావికంగా సహజంగా జరిగిపోయింది. ఈ విషయము ఆ తల్లి మనసుకి ఏమాత్రము గుర్తులేదు. అయితే ఆ మధ్యాహ్నం సాయిబాబా తమంతట తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి నియమానుసారంగా ఆ తల్లి మసీదుకొచ్చి దూరంగా కూర్చోగానే బాబా ఆమెతో ప్రేమగా ఇలా అన్నారు, అమ్మా, ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. దాంతో నా కడుపు గొంతు వరకు నిండిపోయింది. ఈ ప్రాణం ఆకలితో అలమటించినప్పుడు నువ్వు దాన్ని తృప్తిపరిచావు. ఎప్పుడు అలాగే చేస్తుండు. అదే నా నిజంగా శ్రేయస్కారము. మసీదులో కూర్చొని నేను అసత్యం చెప్పను. అలా నిజంగా ఎన్నడూ జరగదు. నా దయ ఇలా ఉంటుందని తెలుసుకో. ఆకలిగొన్న వారికి మొదట రొట్టె ఇవ్వాలి, తర్వాతే తమ కడుపును నింపుకోవాలి. ఇది బాగా మనసులో పెట్టుకో. సాయిబాబా మాట్లాడుతున్న మాటలకు అర్థం ఆ తల్లికి సరిగా తెలియలేదు. ఆమె మనసులో అనుకుంది, ఇలా మాట్లాడడంలో అర్థం ఏమైనా ఉంటుంది. బాబా మాటలు ఎన్నటికీ వట్టిపోవు. తర్వాత ఆమె గట్టిగా బాబాతో ఇలా అన్నది, బాబా, నేను మీకెప్పుడు భోజనం పెట్టాను? నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. వారికి డబ్బిచ్చి వాళ్ళు పెట్టిందేదో తింటున్నాను. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు, నీవు ప్రేమతో ఇచ్చిన రొట్టె తిని నేనెంతో తృప్తి చెందాను. ఇప్పటికీ నాకు తేంపులు వస్తూనే ఉన్నాయి. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వాకిట్లోకి అనుకోకుండా వచ్చిన కుక్కని నీవు చూశావు కదా. నాది దానిది ఒక్కటే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. అలాగే బురదలో ఒళ్ళంతా తడిసిపోయి ఆకలితో వ్యాకులం చెందిన పందిని కూడా నీవు చూశావు. దానిది నాది ఒకటే ఆత్మ. బాబా అన్న ఈ మాటలు విని ఆమె మనసుకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఆమె లోపల ఇలా అనుకుంది, కుక్క, పంది, పిల్లి మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబాయే కాబోలు. ఆమె ఆలోచనను దృఢపరచడానికి బాబా ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కొక్కప్పుడు ఆవుగా, ఒక్కొక్కప్పుడు పిల్లిగా, చీమగా, ఒక్కోసారి జలచరాల రూపాల్లో జగత్తులో సంచరిస్తూ ఉంటాను. జగత్తులోని అన్ని రూపాల్లోనూ నన్నే చూసేవారంటే నాకు ఇష్టం. ఇది గుర్తుంచుకో. భేదబుద్ధి వదిలేసి నా పట్ల భక్తి పెట్టుకో. బాబా పెదవుల నుంచి జాలువారిన ఈ శబ్దాలు మమతల బంగారు నీడల్లో సేద తీర్చగల అత్యుత్తమైన అద్భుతపు గుళికలే. అది విని ఆమెకు గొంతు పూడిపోయింది. ఆమె కళ్ళ నిండా ఆశ్రువులు వచ్చాయి, కంఠం పెగలలేదు. అదేవిధంగా ఆ తల్లి ప్రేమరసానికి చెందినది, సాయిబాబాకి భక్తులతో గల ఏకాత్మతను సూచించేది అయిన మరో అందమైన కథ ఉంది. ఒకసారి బాంద్రాకి చెందిన పురందరే అనే పేరు గల ఓ భక్తుడు షిరిడీకి వెళ్ళాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలిచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది, ఒక వంకాయతో పచ్చడి, రెండవ కాయతో వేపుడు కూర చేసి బాబాకు తృప్తిగా వడ్డించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడీ వెళ్ళగానే హారతి అయిపోయిన పోక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది.
నిత్య క్రమానుసారం నైవేద్యం చేసి పళ్ళెం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తరువాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్ని ఆయన అందరికీ వడ్డించారు. తరువాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలని అనిపించింది. దాన్ని ఇప్పుడు తెండి అన్నారు ఆయన. ఏం చేయాలో భక్తులకి తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలని అనిపిస్తోందట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగారు అని వాళ్ళు రాధాకృష్ణబాయికి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు. మరి అప్పుడు ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురందరే భార్యని పచ్చడిని వెతకడం మొదలుపెట్టారు. ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడి ఉంది. అందుకని ఆమె సామాన్లలో ఒకవేళ వంకాయలు ఉండవచ్చుననిపించింది. అందుకని ఆమెను అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగటంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎందుకు కనపరిచారో అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడి అయింది. దాన్ని మధ్యాహ్నం బాబాకి అర్పించాను. మరో వంకాయతో తరువాత వేపుడు చేసి తీసుకొద్దామని ప్రక్కన ఉంచాను అంది. అప్పుడు ఈ వంకాయను గురించిన విషయమంతా మొదటి నుంచి అందరికీ మెల్లిమెల్లిగా తెలిసింది. సాయిబాబా సర్వవ్యాపకతను చూసి వారంతా అబ్బురపడ్డారు. అలాగే మరోసారి క్రీస్తు శకం 1915 సంవత్సరం డిసెంబర్ నెలలో ఈవిడే గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపింది. బాలరాం మాన్కర్ మరణించినందుకు అతని ఉత్తరక్రియలను చేయటం కోసం అతని కొడుకు షిరిడీకి వెళుతున్నానని చెప్పడానికి తర్కర్ దగ్గరికి వచ్చాడు. తర్కర్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏమైనా పంపించాలి అనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవా తప్ప ఇంకేమీ లేవు. ఆ పాలకోవా కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టిందే. ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. అదీ కాక ఆ అబ్బాయికి సూతకం అంటే చనిపోయిన మనిషి ఇంటి వాళ్ళకి ఉండే అపవిత్రత ఉంది. మిగిలిన ఆ పాలకోవా కూడా ఇంగిలిది అంటే అంతకుముందు నైవేద్యంగా పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవడం వల్ల చివరికి దాన్ని ఆమె ఆ అబ్బాయికి బాబాకి అర్పించడానికి ఇలా అంది, ఇంట్లో వేరే ఏమీ లేవు, దీన్నే తీసుకెళ్లి బాబాకు ప్రేమగా ఇవ్వు, ఆయన ఇష్టంగా తింటారు అన్నది. గోవిందజీ ఆ అబ్బాయి పేరు ఆ పాలకోవాని తీసుకెళ్లాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతను ఆ విషయం మరిచిపోయాడు. పాలకోవా అతని బసలోనే ఉండిపోయింది. అయితే బాబా చాలా ఓర్పుగా ఉన్నారు. మళ్ళీ మూడో జాము అంటే సుమారు 4 గంటలకి ఆ అబ్బాయి దర్బార్లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతను ఇదివరకిలాగే ఆ విషయం మరిచిపోయాడు. మసీదుకి వట్టి చేతులతో వచ్చాడు. బాబా అతన్ని నా కోసం నీవేం తెచ్చావు అని అడిగారు. దానికి అతను ఏమీ తేలేదు అనగానే బాబా అతనికి కొంచెం గుర్తుకు తెచ్చారు. నీవు వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు నాకు ఇవ్వమని ఇవ్వలేదా? అయినా ఆ అబ్బాయి లేదు అన్నాడు. అప్పుడు మాత్రం సాయి సమర్థులు అతన్ని స్పష్టంగా ప్రశ్నించారు, ఒరేయ్, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నీకు ఆ తల్లి ప్రేమపూర్వకంగా తినుబండారు ఇవ్వలేదు? అప్పుడు అతనికి గుర్తొచ్చింది, నేను అలా ఎలా మర్చిపోయాను అంటూ సిగ్గుతో ఎంతో సిగ్గుపడ్డాడు. తల వంచుకొని బాబాని క్షమించమని అడుగుతూ ఆయన పాదాలకు ప్రణమిల్లి పరుగు పరుగున తన బసకు వెళ్ళాడు. పాలకోవా తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. అది చేతిలో పడి పడకముందే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లి భక్తికి సంతుష్టులైనారు. అలా ఆ మహానుభావులు భక్తుల మనసుల్లోని భావనకు తగ్గ అనుభవాలను ఇచ్చి భక్తుల గౌరవాన్ని పెంచుతారు. చూడండి గత 3వ అధ్యాయము బాబా మాటలు. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. అమాయక భక్తుల కోసం ఆయన అలమటిస్తారు. ప్రేమ కోసం ఆయన సమూలంగా స్వాధీనమవుతారు. భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవరు. అలాగే గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల మాటలు, పత్రం పుష్పం ఫలం తోయం ఓయో భక్తామ్య ప్రత్యచితి తదహం భక్తి ప్రవృత స్నామి ప్రయత్నాత్మనః. నాకు ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ లేదా నీటిని కానీ భక్తితో ఎవరు సమర్పిస్తారో ఆ సిద్ధచుత్తులైన మానవులు సమర్పించే వాటిని నేను గొప్ప ప్రేమాతిరేకంతో స్వీకరిస్తాను. ఈ కథలో మరొక రహస్యం ఏమిటంటే
ప్రతి ఒక్క ప్రాణి మాతృల్లో సదా ఈశ్వరుని చూడాలి. ఇది సమస్త శాస్త్రాలకు అంగీకారమే. ఇదే ఇందులో సిద్ధాంతం. గీత 6వ అధ్యాయం చూడండి. యో మామ్యప్స్యతి సర్వత్ర సర్వంచ యమస్పశంతి తస్వాహం న ప్రణశ్యామి నచస్మేవ ప్రణశ్యుత్రిది. ఎవరు నన్ను అన్ని ప్రదేశాల్లో సమస్త ప్రాణి మాత్రలో చూస్తారో, సమస్త ప్రాణి మాత్రలు నాలో చూస్తారో వారికి నేను కనపడకుండా పోను, వారు నాకు కనపడకపోరు. సర్వభూత స్థిత యోమో భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి నయోగి మై వర్తతే. ఏ యోగులు సమస్త భూతాల్లో అంటే ప్రాణి మాత్రుల్లో ఉన్న నన్ను అభేద బుద్ధితో భజిస్తారో అలాంటి వారు ఎలా ప్రవర్తించేవారైనా, సమాధి నిష్ఠలో ఉన్నా లేక వ్యవహారం చేస్తున్నా వారు నా వద్దే అంటే ఆత్మలోనే ఉన్నవారవుతున్నారు. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో బాబా నివాసము, బాబా ఎక్కడ ఎలా నిద్రించారో అవన్నీ అవగతమవుతాయి. అందుకని శ్రోతలు శ్రద్ధగా వినండి. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చాడు. చెప్పిన కథలను శ్రోతలు ప్రేమతో మననము, నిధి ధ్యాసనము అంటే పదే పదే బాగా ఆలోచించడం చేయాలి. అది శ్రేయస్కరం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరేపించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సముద్రుల సత్య చరిత్రలోని ఆజ్ఞ, అవజ్ఞ, విఘ్నం, భిక్షావృత్తి, పంచసూనాని పాతక్షాళనం, అలాగే భక్త తర్కడ్ కథా నిరూపణం అనే పేరుగల 9వ అధ్యాయము ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. ఈ అధ్యాయంలో సాయిబాబా భిక్ష చేయటానికి ఎందుకు ఇష్టపడ్డారన్న దాన్ని వర్ణించి చెప్పేటప్పుడు హేమాడ్ పంత్ ఖండని, చుల్లి, పేషిని, ఉదకుంబి, మార్జిని అనే పంచసూనాలనే పేరుతో ప్రసిద్ధి చెందిన బృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకపోవటం వల్ల సంభవించే తెలుసుకోవటానికి కఠినమైన పాపాల గురించి వివరంగా వర్ణించారు. ఆ పాపాలను ప్రక్షాళనం చేసుకోవటానికి చిత్తశుద్ధికి శాస్త్రాల్లో చెప్పబడిన పంచ మహాయజ్ఞాలు చేయటం గురించి చెప్పారు. అంతేకాదు ఆ పంచయజ్ఞాలు చేయకుండా తినే అన్నము నింద్యమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా పాఠకుడు ఇలా అడగొచ్చు, ఇప్పుడు మేము రోట్లో ధాన్యం వేసి ఎక్కడ దంచుతున్నాము, లేదా తిరగట్లో ధాన్యం ఎక్కడ విసురుతున్నాము, పొయ్యిలో కట్టెలు పెట్టి అంటించటము ఎక్కడ చేస్తున్నాము, ఇప్పుడు గ్యాస్ లేదా కరెంటు పొయ్యిల పుణ్యమా అంటూ మాకు కట్టెల పొయ్యి అంటేనే తెలీదు. త్రాగే నీరైతే మున్సిపాలిటీ వాళ్ళ వల్ల మొదలయ్యే శుద్ధి చేయబడి కుళాయిల్లోంచి ఇంట్లోనే లభిస్తున్నాయి. పాత్రలు తోమటానికైతే బజార్ నుంచి తెల్లని స్వచ్ఛమైన పొడి. మరి జీవహత్య చేసే ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? పంచయజ్ఞాలు చేయవలసిన అవసరం ఏమిటి? అదీగాక ఈ పంచయజ్ఞాలనే కఠినమైన విధి క్షణమైన విశ్రాంతి లేకుండా హడావుడిగా ఉరుకులు పరుగులు పెట్టే మాకు సాధ్యమవుతుందా? దేవతలకు, పితరులకు ఆహుతులను అగ్నిలో వేయవలసి ఉంటుంది. ఇది వరకు పొయ్యిలో నిప్పు ఉండేది, ఇప్పుడు అది ఎక్కడి నుంచి తేవాలి? వెలుగుతున్న గ్యాస్ లేదా విద్యుత్తు పొయ్యి మీద అన్నము ఆహుతి వేస్తే స్టవ్లు ఆరిపోయి శాశ్వతంగా పాడైపోతాయి. క్రిమికీటకాలు లేదా పశుపక్షుల కోసం ముద్ద తీసి పెడితే ప్రస్తుతపు ఫ్లాట్ పద్ధతిలో ఉండే ఇళ్లలో అది పోయి డ్రైనేజీలో కలుస్తుంది. అలాగే 2 లేదా 3 అంతస్తులున్న ఫ్లాట్ మీద, అది కూడా ముందు వాకిలి ఎప్పుడూ మూసి ఉంటున్నప్పుడు బెల్ కొట్టి అతిథి రాగలగటం మాత్రం ఉంటుందా అని. ఇవన్నీ చాలా నిజం. అయితే ఈ రోజుల్లో కూడా గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకుండా పంచసూనాదులు లాంటి పాపాలు సంభవిస్తూనే ఉంటాయి. వంటిళ్లలో ఫ్రిడ్జులు, వందలాది బొద్దింకలను, బేగాన్ లాంటి విషయదాయకమైన మందులు వాడి మనం పదే పదే హత్య చేయటం లేదా? అలాగే నల్లుల కోసం, దోమల కోసం, టింక్ వంటి ఎలుకల కోసం ఇంకేవేవో విషపూరితమైన రసాయనాలు కొట్టి వాటిని మనం అదే పనిగా చంపటం లేదా?
ఈ పాపాలు ఏమైనా చిన్నవా? ఈ రోజుల్లో మనం స్వయంగా రోట్లో ధాన్యం పోసి దంచటం లేదు, తిరగల్లో విసరటము లేదు, బాగు చేసిన బియ్యాన్నే కొనుక్కుంటున్నాము, పిండి మిల్లులో తయారు చేయించి తెచ్చుకుంటున్నాము. అయినప్పటికీ ఆ పనుల్లో ఇతరులతో చేయబడే ఆ పాపాల్లో ఆ పని మన కోసమే అవుతుంది కనుక మనం కూడా భాగస్వామ్యం కామా? సరే, ఆ ప్రకారంగా కాలమానాన్ని అనుసరించి పరిస్థితుల్లోనూ జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయి. అయినా మనకి తెలియకుండా లేదా అనివార్య పరిస్థితుల మూలాన సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ, కోరిక ఉన్నవారు పైన శాస్త్రాల్లో చెప్పబడ్డ మూలతత్వాన్ని తెలుసుకొని ఆ పాపాలను పరిహరించే పద్ధతుల్లో యోగ్యమైన మార్పులు చేసి ఈ రోజుకి వాటిని ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకు బ్రహ్మయజ్ఞం అంటే పురాణ గ్రంథాలు చదవటం. దాన్ని మనం రోజు కొద్దో గొప్ప చేయొచ్చు. దేవయజ్ఞం, పితృయజ్ఞం లేదా భూతయజ్ఞం వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటం మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకి చక్కెర నైవేద్యం, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిథుల రోజున గుర్తుపెట్టుకొని పేదవారికి అన్నదానం చేయటం, కుక్కలు, పిల్లులు, పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టె ముక్క పెట్టడం సాధ్యమే. మనుష్య యజ్ఞం అంటే అతిథులకు భోజనం పెట్టడం. ఆ రోజుల్లోనూ మన దగ్గరికి కూడా ఎవరూ అతిథులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భంలో ఈ పీడాకారం వాడు ఊరికే ఎక్కడి నుంచి వచ్చాడు అని కసుబుస్సులాడకుండా గొప్ప ఆనందంతో, ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచటం అదే మనుష్య యజ్ఞం. వచ్చిన వాళ్ళు సాయి భక్తులే, అయితే బాబానే వచ్చారు అని భావించి ఆ అతిథికి ఆదర సత్కారాలు చేయాలి. సాయిబాబా స్వయంగా బడే బాబాని అతిథి అంటూ అతని పంక్తిలో కూర్చోకపోతే ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. హేమాడ్ పంత్ అంటారు, అతిథిని పూజిస్తే కోరుకున్నవి లభిస్తాయి, దాంతో అరిష్టాలన్నీ నివృత్తి అయిపోతాయి. అలా చెయ్యకపోతే నిశ్చయంగా దోషం ప్రాప్తిస్తుంది కనుక ఆచారాన్ని పాటించాలి. ఈ విధులన్నిటి వెనుక ఉండే మూలతత్వం అంటే సాయిబాబా 24వ అధ్యాయంలో కీర్తిశేషులు అన్నాసాహెబ్ దాబోల్కర్కు శనగల గురించి అతన్ని హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చేసిన ఉపదేశమే. తమ అదృష్టంతో ఏదో ప్రాప్తిస్తుందో అందులో కొద్ది భాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి, పశుపక్షులకి ఇవ్వాలి. అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి. అలా మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఈశావాస్య ఉపనిషత్తులో ఇలా చెప్తారు, తేన తక్తేన భుజిందాద మాకృత కశ్యస్విద్ ధనం. పరమేశ్వరుడు సదా మన వద్ద ఉంటాడు. ఆయన్ని గుర్తు పెట్టుకొని ఆయన ఇచ్చిన భోగాలను మానవులు మమకారాన్ని, ఆసక్తిని త్యాగం చేసి అనుభవించాలి. ఆ ధనం లేదా భోగ్య వస్తువులు ఎవరివి అంటే అర్థము ఎవరివి కావని. గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు కూడా అదే చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. గీతలో 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు కూడా అదే చెప్పారు. యజ్ఞం చేసి శేషించిన భాగాన్ని సేవించే సజ్జనులు సమస్త పాపాల నుంచి ముక్తులవుతారు. అయితే అలౌకిక ఎవరు కేవలం తమ కోసమే అన్నం వండుకుంటారో ఆ పాపాన్నే భుక్షిస్తారు. సారాంశం ఏమిటంటే ఎంతగానో లోభత్వంతో ఉండడం లేదా తమ సామర్థ్యం కోసమే వ్యవహరించడం పాపం. ఈ కాలంలో దానికి ఉదాహరణలు ఇలా. సంసారంలో డబ్బు సంపాదించడం అవసరమే. ఈనాటి మండే మహాధరల వల్ల రూపాయి విలువ పడిపోతుండడం వల్ల ప్రతి వారు కొద్దో గొప్ప మరింతగా డబ్బుని సంపాదించాలి. అయితే దానికోసం కోట్లాది రూపాయలు ఇష్టమొచ్చిన మార్గంలో పోగేయడం. సామాన్య మానవుడు ఉండడం కోసం స్థలం కొనుక్కోలేడు. అయితే ఈ రోజుల్లో వేలాది ఫ్లాట్స్ నిర్మించినా కానీ అవి ఖాళీగా ఉంటున్నాయా? డబ్బున్నవారు అవసరం లేకపోయినా 4-5 ఫ్లాట్లను కొని ఓ పక్కన పెట్టుకోవడం. పెట్రోలు, వంట నూనెలు లేదా చక్కెర వీటికి బజారులో లోటు వచ్చినట్లు అనిపించినప్పుడు
ఆ వస్తువులు కొద్దో గొప్ప సంగ్రహించడం అవసరం. అయితే డబ్బుంది కదా అని తమ వద్ద విపరీతంగా పోగు చేసి ఇతరులకు హాని చేయడం. బస్సు లేదా రైలు బండి పట్టుకోవడానికి క్యూ పద్ధతి పాటించకుండా లేదా తప్పుడు మార్గంలో లోపలికి రావడం. అలా ఈ రోజుల్లో ఉదాహరణలు ఎన్నెన్నో ఇవ్వచ్చు. ఈ మానవులంతా గీతలోని 3వ అధ్యాయంలో 12వ శ్లోకంలో చెప్పబడే విధంగా సొర్లే చేస్తన ఏవన కార. చివరికి చెప్పేది ఏమిటంటే, మొదట నిర్దేశింపబడిన ప్రపంచ యజ్ఞలు చేయడం రాకపోతే పైన ముఖ్యతత్వం తెలుసుకొని ఆ ప్రకారంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది. దానికన్నా ముఖ్యం మనసుకి ఎంతో శాంతి లభిస్తుంది. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलो,
थक गई मेरी रचना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह लाई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया किर का, साथिया किर का, साथिया किर का, तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ निसर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, Sai Baba.